రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో పసిడి ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. బంగారం ధర వరుసగా రెండోసారి గురువారం భారీగా పెరిగింది. ప్రధానంగా అమెరికా చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా వీటి ధరలు పుంజుకున్నాయి. అమెరికా చైనా దేశాలు ఒకదానిపై మరొకటి సుంకాలను ప్రకటిస్తున్న నేపథ్యంలోనే బంగారం ధరలు పెరగడం విశేషం. ఈ క్రమంలో ఏప్రిల్ 10, 2025 హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 2,940 రూపాయలకు పెరిగి 93,380 రూపాయలకు చేరింది. అంటే 100 గ్రాములకు ఏకంగా 29,400 రూపాయలు పెరిగింది. మరోవైపు 22 క్యారెట్ల బంగారం ధర 2,700 రూపాయలు పెరిగి 85,600 రూపాయలకు చేరుకుంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర కూడా వరుసగా 2,210 రూపాయలు పెరిగి ప్రస్తుతం 70,040 రూపాయల స్థాయికి చేరుకుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, అంటే బంగారం ధరలు మళ్ళీ వరుసగా రెండోసారి పెరిగాయని చెప్పుకోవాలి. ఈసారి మరింత షాక్ ఇస్తూ మరింతగా పెరిగాయి. అంటే 24 క్యారెట్ల బంగారం ధర ₹1,00,000 చేరువలో ఉందని చెప్పుకోవాలి. మరికొద్ది రోజుల్లో ఆ మార్కును కూడా దాటే అవకాశం ఉందని కూడా నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు ఇటు అమెరికా అత్యధిక టారిఫ్లు విరుస్తుండటంతో ఆ ప్రభావం కూడా పడుతున్నట్లుగా తెలుస్తోంది. అంశానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? జై, ఏదైతే బంగారం ధరలు మరోసారి పెరుగుతూ వచ్చాయి, ఏదైతే మొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదైతే షరతులు విధించాడో, సుంకాలు విధించాడో, ఆ దెబ్బకి మొత్తం బంగారం ధర పడిపోతుంది. భారత్ మార్కెట్ లో 56,000కు 10 గ్రాముల బంగారం ధర వస్తున్నట్టు ఏదైతే ప్రచారం జరిగిందో సోషల్ మీడియాలో, ఇప్పుడు దానికి పులిస్తా పడేటట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే గత 2 రోజులు కూడా బంగారం ధరలు అనూహ్య రీతిలో పెరుగుతూ వచ్చాయి. ఈ రోజు బులియన్ మార్కెట్ ధర చూసుకుంటే కనుక 10 గ్రాములకి 2,940 రూపాయలు పెరిగింది. అంటే అది ఏ స్థాయిలో బంగారం మీద రేటు పెరిగిందో మనం తెలుసుకోవచ్చు. అంటే 100 గ్రాముల మీద మనకి 29,000 పైచీలకు రేటే ఉందని చెప్పచ్చు. అంటే మరి రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా భారతీయ నిపుణులు చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక దీంతో పాటుగా వెండి ధర కూడా చాలా బంగారంతో పోటీ పడే విధంగా కూడా రేటు పెరుగుతూ వస్తుంది. అయితే అంతర్జాతీయ స్థాయిలో ట్రంప్ అమెరికా చైనా మధ్య ఏదైతే వాదోపవాదాలు కొనసాగుతున్నాయి, సుంకాలకు సంబంధించిన ఏదైతే దాడులు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ ధర పెరుగుదల కారణంగా కూడా భావిస్తున్నారు. ఎందుకంటే బంగారం అనేది సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ గా భావిస్తుంటారు. సో ధర మనకి బంగారం సంబంధించి ధరలు పెరుగుదల తగ్గుదల ఉంటుంది, కానీ అది గ్యారంటీగా దానికంటూ ఒక గ్యారెంటీ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా బంగారం మీద ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి ఈ రేటు పెరిగిందని చెప్పేసి తెలుస్తుంది. అయితే మొత్తానికైతే దేశీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు అయితే ఒకదానికొకటి పోటీ పడుతూ పెరుగుతూ వచ్చాయి. బహుశా రానున్న రోజుల్లో కూడా మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి 1,00,000 దాటొచ్చు అని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారని బట్టి తెలుస్తుంది. విజయ్, ఎస్, అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ₹1,00,000 అనేది చాలా సెంటిమెంట్తో కూడినటువంటి ఒక సంఖ్యగా పరిగణించాలి. ఎందుకంటే దాదాపు భారతీయులందరూ కూడా ప్రతి ఇంట్లో ఎంతో కొంత బంగారాన్ని కూడబెట్టుకుని ఉంటారు. ప్రతి మహిళ మెడలోనూ లేకపోతే ప్రతి మహిళ ఒంటి మీద బంగారం అనేది తప్పకుండా ఉంటుంది. అదొక సెంటిమెంట్గా భారతీయులు భావిస్తుంటారు. కాబట్టి ₹1,00,000 అనేటువంటి మార్కును దాటే అవకాశం ఉందంటారా? అసలు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. గతంలోనే మనకి 1,00,000 దాటుతుందని చెప్పేసి అనుకున్నారు, కానీ కొద్దిగా మార్కెట్ ఒడిదుడుకుల వల్ల వెనక్కి తగ్గింది. ఇది బంగారం మార్కెట్ అనేది ప్రభుత్వం చేతిలో ఉండదు. ఇదంతా కూడా అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న ట్రేడింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దానికి ప్రభుత్వాలు ఏమీ చేయలేవు. ప్రభుత్వాలు ఏమైనా చేయగలిగితే తప్ప, ట్యాక్స్ ఏమైనా తగ్గించే ఛాన్సెస్ ఉంటే తప్ప, ఇక బంగారం సంబంధించి ఎక్కడ కూడా ప్రభుత్వాలకి ఈ విధంగా సంబంధం ఉండదు. ఇదంతా అంతర్జాతీయ ట్రేడింగ్ లో జరుగుతున్న ఒక దీన్ని బిజినెస్ అనేది చూడాలి తప్ప భారతీయ ప్రభుత్వం ఏమీ చూడదు. అందులోకి భారతీయులకి బంగారం ఒక సెంటిమెంట్. సో ప్రతి ఒక్కరు కొనుక్కుంటారు. కాబట్టి దాని డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్ గా మళ్ళీ దాని రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.